హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అయితే మాకైతే ఇందిరం మిల్ వచ్చింది. మేము కట్టుకునేది అయితే ఇప్పుడు ఇందిరం మిల్లే. అయితే ఎక్కడి వరకు అయింది వర్క్ అంటే ఇక్కడ ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి లాస్ట్ బిల్ కోసం అయితే వెయిటింగ్. లాస్ట్ బిల్ రావాలంటే ఖచ్చితంగా పెయింటింగ్ వేయాలి, డోర్స్ ఉండాలి. అయితే పెయింటింగ్ వేసినాక డోర్స్ పెడదామని అయితే అనుకుంటున్నాం. మా హస్బెండ్ కోసం అయితే ఒక లైక్ అయితే వేసేయండి, ఎందుకంటే చాలా కష్టపడుతుండండి. ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు అంత డబ్బులేమి అవ్వవులే అనుకున్నాడు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత అయితే ఊరికే రాలేదు కదా. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం మనీ అయితే ఎక్కువనే అవుతున్నాయి. ఇంకా అందరితో పోల్చితే మాకు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే మరి చాలా డౌన్లో ఉంది ఈ ప్లేసు, ఇల్లు కట్టే ప్లేసు. మురంకి మట్టికి చాలా మనీ అయితే అవుతున్నాయి. ఇప్పటికీ ఓన్లీ ఇల్లు కట్టే ప్లేస్లో మురం పోయడానికి 98 ట్రిప్పులు పట్టింది. బయట చాలా డౌన్ ఉండే. ఇప్పుడిప్పుడే మన 100 డేస్ వర్క్ ఉంటుంది కదా, 100 రోజుల పని, ఆ మట్టి అయితే వేస్తున్నారు. ఏంటి సిస్టర్, మీ హస్బెండ్ పెయింటింగ్ వేస్తేనే అంత కష్టమా? దానికోసం లైక్ వేయాలనుకుంటున్నారు కదా. పెయింటింగ్ కోసమే కాదండి, ఇంటికి ప్లాస్టింగ్కి సంబంధించి ఎంత వర్క్ ఉందో అదంతా కంప్లీట్ అయ్యే వరకు పాపం మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు వర్క్ చేసిండు. ఫస్ట్ టైం ఎండలు వేయడం, ఇక కొన్ని చేయడం చూడలేక నేను కూడా హెల్ప్ చేసిన. ఇద్దరం అండర్స్టాండింగ్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం కదా బెస్ట్. మళ్ళీ మేస్త్రీలకు పెట్టే డబ్బులు కాకుండా ఇట్లా వాళ్ళ కింద వర్కర్స్ ఉంటారు కదా, అబ్బాయిలకైతే 700, అమ్మాయిలకైతే 400 అండి. అట్లా మేము మేస్త్రీల కింద ఒక ఇద్దరిని పెట్టుకున్నాం. ఇద్దరితో అంత ఫాస్ట్గా పని కాదని చెప్పేసి నేను ఇంకా మా హస్బెండ్ కూడా ఇద్దరం కలిసి చేసుకున్నాం. అవి వీడియోస్ ఏం పెట్టలేదు ఎందుకని చెప్పేసి, కానీ ఎందుకు డబ్బులు వేస్ట్. ఇప్పుడు ఒక్కరోజు 600 ప్లస్ 400 అంటే అట్లా డైలీ ఎన్ని అవుతాయి? మనీ పెట్టించి మనం కూర్చొని అన్ని పనులు చేయించితే చాలా డబ్బులు అవుతాయండి. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు అని మాకు అనిపించింది, అందుకని చేసుకున్నాం. కష్టం లేని పని ఏది ఉంటే చెప్పండి. ఇప్పుడు చూడండి, చుట్టూ వేసేటప్పుడు ఏమనిపించలే, కానీ పైన వేసేటప్పుడు చాలా కష్టమైంది. పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అందుకే ఎవరి పని వాళ్ళు చేయాలి అంటుండు, కానీ డబ్బులు ఇవ్వద్దా, అందుకోసమని వేసినాం. చాలామంది లాంగ్ వీడియోస్కి కమెంట్స్ అయితే పెడుతున్నారు. నేనే రిప్లై ఇస్తలేను, ఎందుకంటే నాకు కనిపిస్తలేవు. అంతకుముందు వైటీ స్టూడియోలో కమెంట్స్ వస్తే డైరెక్ట్ కామెంట్స్ అని ఒక ఆప్షన్ ఉండేది, నొక్కితే వచ్చేవి, దానికి నేను రిప్లై ఇచ్చేదాన్ని. ఇప్పుడు వైటీ స్టూడియోలో ఆప్షన్ నాకు కనిపిస్తలేదు. మళ్ళీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూసి ఏమైనా కామెంట్స్ వచ్చినాయని చెక్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంటి ముందు మట్టి వేసిరు కదా, దాంతోనైతే పిల్లల కోసం ఇట్లా చిన్న చిన్న బొమ్మలు అయితే చేసిన. ఇట్లా మంచిగా వచ్చినాయి కదా, చెరువు మట్టి కదా, మంచిగా వస్తాయి. చిన్న చిన్న ఆనందాలండి పిల్లల కోసం. అట్లా మనం కూడా చిన్నప్పుడు ఇట్లా ఆడుకున్నాం కదా. ఇక మీరైతే ఫస్ట్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు అయితే మీ సపోర్ట్ అంతా చాలా బాగుంది. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.